రైట్ వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఏదైతే మొదటి విడత రెండో విడత గెలిచినటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచులకు కావచ్చు, అలాగే ఏదైతే మూడో విడతలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులపైన కాంగ్రెస్ నాయకులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే వేట కొడవలు కావచ్చు, ఇతరత్ర ఆయుధాలతోటి దాడులకు తెగబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధులు లివిల్ సిద్ధంగా ఉన్నాడు, అలాగే ప్రదీప్, అలాగే రవికాంత్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ లివిల్ నుంచి అప్డేట్ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. లివిల్ చెప్పండి, మొత్తం చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడతలో అలాగే రెండో విడతలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. అలాగే మూడో విడతలో కూడా అదే ఊపు కొనసాగుతుంది అని అనుకుంటున్నటువంటి క్రమంలో వారిని అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ దాడులే ఒక ఉదాహరణగా చాలా మంది చెప్తున్నటువంటి క్రమం. దీనికి సంబంధించి ఏమంటారు? వాళ్ళ పల్లె గ్రామాల్లో పూర్తిగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్పంచ్ ఎన్నికలు ఒక పారదర్శకంగా, ఒక సజావుగా జరిగే ఎన్నికలు. అలాంటి ఎన్నికలను కూడా రాజకీయాలకు వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుయక్తలు పన్నిందని ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ఇవాళ వారు గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లను అడిగే పరిస్థితి లేకపోవడంతో బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పేసి ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మొదటి విడతలో కూడా చాలా గ్రామాల్లో కూడా వారికి పట్టున్న గ్రామాలు కావచ్చు, వారు స్వయంగా ప్రాతినిధ్యం వహించే సొంత నియోజకవర్గంలో సొంత గ్రామం, ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత గ్రామాల్లో కూడా వాళ్ళ కాంగ్రెస్ ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులకు భయపడుతున్నారు, భయభ్రాంతులకు భయపడుతున్నారు, బల ప్రదర్శనకు భయపడుతున్నారు ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలు స్వయంగా తన సొంత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడంతో ఇవాళ జీర్ణించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న వారిని రెచ్చగొట్టి వారి ద్వారా బీఆర్ఎస్ క్యాడర్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అనేక చోట్ల ఇవాళ గతంలో అనుకునేవారు ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతీయ ఎలక్షన్స్ వచ్చినాయంటే రాయలసీమ ఎన్నికలు పెట్టాలంటే భయపడే పరిస్థితి. అలాంటిది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుశ్చర్యలు కనిపిస్తున్నాయి. ఇవాళ నిన్నటికి నిన్న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక ఊర్లో సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వల్లనే అని చెప్పేసి స్వయంగా తన ఇంటి మీదకి ఒక ట్రాక్టర్ని తీసుకుపోయి దాడి చేసిన ఘటన మరవక ముందుకే ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, వారి ఇండ్లపైన దాడులు చేస్తున్న సంస్కృతి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ప్రధాన కారణం వారు అనుకున్న స్థానాలు రాకపోవడం, వారు అనుకున్న విధంగా ఫలితాలు లేకపోవడం, ఫిగర్ అంటే రోజు రోజుకు మొదటి విడతకు, సెకండ్ విడతకి, వాళ్ళ థర్డ్ విడతకి జనాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కనబరచడంతో అది యావత్ తెలంగాణ వ్యాప్తంగా చర్చించుకోవడంతో ఈ విధంగా దాడులు పాల్పడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న చోట ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారి ఇళ్లపై దాడులు చేయడం కానీ, లేదంటే బెదిరించడం కానీ ఇతరత్రా చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇవాళ కావచ్చు ఇటు కామారెడ్డి జిల్లాలో భయభ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసింది. అయితే మరోపక్క ఇవాళ వనపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే స్వయంగా ఆయనే రంగంలో దిగి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించకపోతే మీకు పథకాలు రావు, మీరు గెలిచిన వారిని, బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వారిని వాళ్ళ ఏ పథకం అడిగినా ఊరుకునేది లేదని బెదిరించిన దాఖలాలు వారు మరొక ముందుకే మరో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన సొంత గ్రామంలో కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి ఎమ్మెల్యే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసారు, దుర్మార్గమైన మాటలు మాట్లాడారని చెప్పేసి వాళ్ళ రాజకీయ విషయాలు చర్చించుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన దగ్గర మాత్రమే మేము రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు అవన్నీ ఇస్తాము, సంతకాలు పెట్టేది నేనే అంటూ వాళ్ళ బెదిరిస్తున్నారంటే ఏ తరహా రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఏ తరహా రాజకీయాలను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోషిస్తుంది, ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోయింది, ఎలక్షన్ కమిషన్ ఎక్కడికి పోయింది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు ఈ విధంగా నిద్రమత్తులో ఉందనేది వాళ్ళ చర్చించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇవాళ అమాయక ప్రజలపైన, అమాయకులపైన దాడులు చేస్తుంది. ఎన్నడూ లేదు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఫెయిలవర్ అయిన నేపథ్యంలోని వల్ల, విఫలమైన నేపథ్యంలోనే ఈ విధంగా కాంగ్రెస్ గుండాలి వల్ల బీఆర్ఎస్ పైన దాడులు చేస్తారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మరోపక్క 1 ఓటు 2 ఓట్లు 3 ఓట్ల తేడాతో లేదంటే 10 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓట్లను కూడా గల్లంతు చేసి
తమవారే గెలిచారని చెప్పుకునే దుర్మార్గమైన సంస్కృతి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉదాహరణకి వాసాలమర్రి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి, ఆ వాసాలమర్రి గ్రామంలో మొదట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే స్వయంగా అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఇతరత్ర ఆఫీసర్లందరినీ కూడా స్వయంగా ఎమ్మెల్యేనే ఫోన్ చేసి ఎట్లా గెలుస్తాడో అది రికౌంటింగ్ చేయాలని చెప్పేసి రికౌంటింగ్ ఆదేశాలు జారీ చేసి ఒక పక్క ఏదైతే ఒక ఓటు ఎక్కువ వచ్చిన ఓటును బయటపడేసి సమాన ఓట్లు వచ్చే డ్రా తీయాలని తీసుకొచ్చి డ్రా తీసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిందని చెప్పారు. ఇవాళ చివరికి ఆ ఓటు దొరికింది. ఆ ఓటు దొరికిందని చెప్పేసి కలెక్టర్కు అక్కడ మొదట ఆర్డీఓకి ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు, తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్కి ఇచ్చారు. ఇప్పటి వరకు చర్యలు శూన్యం. వారంతా కూడా చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెదిరిస్తారా, భయపట్టిస్తారా, లేదంటే రిగ్గింగ్ చేస్తారా, లేదంటే దొంగోట్లేస్తారా, మీరు ఏం ఏమన్నా చేయండి మన అభ్యర్థి గెలవాలని చెప్పేసి స్థానికంగా ఎమ్మెల్యేలు చెప్పడంతో ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో వారంతా కూడా ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఓటర్లను ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళ స్థానిక సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వారిని ఇలాంటి ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా దెబ్బ కొట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది ముమ్మాటికి మంచి సంస్కృతి కాదు. ఇప్పటికే 2 దఫా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగింది. ప్రధానంగా 2వ విడతలో అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఈ నేపథ్యంలో 3వ విడత కూడా ఇదే తరహా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లవు, గ్రామాల్లోకి రానివ్వరు, రేపు పొద్దున ఇంకా మరింత ఇబ్బందికి గురవుతామని చెప్పేసి ఒక దానికి ఒడికట్టి ఇవాళ ఈ విధంగా దాడులు చేపిస్తున్నారు అనేది కూడా దగ్గరికి వస్తాను. మళ్ళీ మీరు అందుబాటులో ఉండండి.